వన్ మ్యాన్ ఆర్మీ అనమాట. అప్పులు తెచ్చుకోవాలని తెచ్చుకుంటాడు. ఇది మన తెచ్చుకుంటే ఒకటే తెచ్చుకుంటాడు, పెడతాడు, లేదంటే తింటాడు, అయిపోతుంది. ఇది రేవంత్ రెడ్డి సొంత నిర్ణయం కాదు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రతిదీ చెప్పాలి, చిన్న విషయం చెప్పాలి. ఒకరికి ఎమ్మెల్సీ ఇవ్వాలన్నా చెప్పాల్సిందే. అన్ని బదిలాడుకోవాలి, పోయి ఢిల్లీ పోవాలి ప్రతిదానికి. అప్పుడే చెప్పాడు, మీరు ఢిల్లీ పోయి అడుగు తినాల్సిందని చెప్పాడు అప్పుడే కేసీఆర్. ఎలక్షన్ ముందే చెప్పాడు. అది ఇప్పుడు నిజం అవుతుంది, అంతే ఏం లేదు. కేసీఆర్ ముందే చెప్పాడు. గవర్నమెంట్ దగ్గర పైసలు లేవని చెప్పేసి వైన్ షాప్లలో రేట్లు పెంచుతారని చెప్తారు. పెంచుకుంటా పోతారు కదా రేట్లు. అదేమంటే ఆర్గ్యం కావాలన్నారు. ఎలక్షన్ ముందు అలా వైన్ షాపులు తీపిస్తాము, బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్తా ఉంటారు. గెలిచిన తర్వాత మాత్రం వైన్ షాప్ ఆధారం అంటున్నారు. ఇక సో మరి నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అంటే? నెక్స్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందన్న. టీఆర్ఎస్ టు బీఆర్ఎస్. మళ్ళీ ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ పెట్టలేదన్న. ఆమె నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చింది కదా, దండేసింది కదా. నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చి ఆమె బాధ అని చెప్పుకుంది. పార్టీతో నాయకత్వం మాత్రం కేసీఆర్ కావాలనేసి